తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2 మొదటి 3 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును ప్రార్థనలను, విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదినై ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలైన మనందరికి యొక్క ఆశ ఏంటంటే, నేను ఇంకా దేవునిలో భక్తిలో ఎదగాలి, సంపూర్ణ భక్తిలో ఎదగాలి. అలాగే మాన్యత కలిగి అనగా పరిశుద్ధత కలిగి జీవించాలి, పరిశుద్ధతలో ఉండాలి. అలాగే మా కుటుంబం నెమ్మదిగా సుఖంగా ఏ కష్టాలు లేకుండా సమాధానంగా జీవించాలని అందరికి ఆశ ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవునిలో భయభక్తి కలిగి ఎదగడానికి, నువ్వు ఇంకా పరిశుద్ధంగా జీవించడానికి, నువ్వు నెమ్మదిగా సుఖంగా జీవించాలంటే నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటి? నువ్వు ఏ పని చేస్తే అటువంటి నువ్వు కోరుకునే ప్రశాంతమైన జీవితం నీకు దొరుకుతుంది అంటే, దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎక్కువ చదువుకుంటే కాదు, లేకపోతే మంచివాడిగా జీవించినందువల్ల కాదు, లేదా బాగా సంపాదించినందువల్ల కాదు, ఇంకా ఏదో మనము అనుకుంటున్నటువంటి మార్గాలు కాదు. నీ జీవితంలో నువ్వు సుఖంగా నెమ్మదిగా జీవించాలంటే మనము చేయాల్సింది అన్నిటికంటే, అంటే ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ చేయకుండా ఉట్టి ప్రార్థన కాదు, ఇవన్నీ మనం చేయాలి. కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా మనం చేయవలసిన పని మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. హల్లెలూయా. ఇవి మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనము నెమ్మదిగా సుఖంగా పరిశుద్ధతలో దేవుని యందు నిజమైన భక్తిలో ఎదుగుతాం. హల్లెలూయా. ఇంకా మనము అందుకే గమనిస్తే ఈ లోకంలో కోటీశ్వరుడికి కూడా ప్రశాంతత ఉండదు, సామాన్యంగా బ్రతికేవాడు కూడా నెమ్మదిగా ఉండదు. కానీ ఎవరు నిజమైన నెమ్మది కలిగి నిజమైన సమాధానంతో దేవునిందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవిస్తాడంటే ప్రార్థన చేసేవాడు, ప్రార్థించేవాడు. కాబట్టి మన కుటుంబంలో నెమ్మది తక్కువైపోయిందా? మనము ఎంత సంపాదిస్తున్నా ఇంట్లో ఎప్పుడు పోరాటాలేనా? దేవునిలో ఎదగలేకపోతున్నామా? పరిశుద్ధ జీవితాలు జీవించలేకపోతున్నామా? మనం చెక్ చేసుకోవాల్సింది, పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నేను ఎంత సమయం ప్రార్థన చేస్తున్నాను, ఎంత సమయం ప్రార్థనలో గడుపుతున్నాను, నేను దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేస్తున్నానా? ఎందుకంటే 3వ వచనం ఇక్కడ చెప్తుంది, ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదంట. ఏంటి ఇక్కడ చెప్పబడిన ప్రార్థన? మరి ఇటువంటి ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాం? ఇటువంటి ప్రార్థన ఎవరికైనా చెప్తే మాకు టైం లేదంటారు, ఒకటే మాట. అనేక మంది క్రైస్తవ కుటుంబాల్లో మరి ఈ విధంగా ప్రార్థిస్తున్నారంటే వారి కొరకు ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళకి సమయం ఉండదు. ఇక మనుషులందరి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? రాజుల కొరకు, అధికారుల కోసం అసలు ఎందుకు ప్రార్థన చేస్తారు? వారి కొరకు ప్రార్థన చేసుకోవడానికే చాలా బిజీగా ఉంటారు. మరి అందుకే అనేక కుటుంబాలు ఎట్లున్నాయి,
నెమ్మది లేదు, సుఖం లేదు, దేవుని భయభక్తులు పోయినాయి, పరిశుద్ధ జీవితాలు లేవు. మరి ఇవన్నీ మనం కావాలనే ఆశపడే జీవితం. అట్లా ఉండాలని, మరి ఆరోగ్యంగా, ఆశీర్వాదంగా మన కుటుంబాలు ఎదగాలని మనం కోరుకుంటాం. కానీ మనం చేయవలసినది మనం చేస్తున్నామా? మరి దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు అటువంటి జీవితం నేను ఇవ్వాలంటే నేను చెప్పిన పని నువ్వు చేయాలి. మరి అనేక సంఘాల్లో కూడా ఈ దినాల్లో ప్రార్థించే సంఘాలు కనపడడం లేదు. మరి చాలా సంఘాలు ఒక ఆదివారానికే పరిమితమైపోయినాయి. చాలా సంఘాలు షో చేయడం ఎక్కువైపోయింది. వాళ్ళు ఏదో కాసేపు ఎంజాయ్మెంట్ కోసము ఏదో ఒక మీటింగ్ పెట్టడం, ప్రోగ్రాం పెట్టడం. ప్రార్థించడానికి ఎన్ని సంఘాలు మోకరిల్లుతున్నాయి. ఆది సంఘము ఏం చేస్తూ ఉన్నింది? దేవుని శిష్యుల ద్వారా ప్రారంభించబడినటువంటి ఆది సంఘం ఎలా ఉండిందంట? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం మనం చదివితే, వీరు అపోస్తల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండిరి. ఎడతెగక ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళు అధికముగా ప్రార్థనలో గడుపుతూ ఉన్నది ఆది సంఘం. హల్లెలూయా. కాబట్టి వారికి అట్లా ఉండడం వల్ల ఏం జరిగింది? మరి 44వ వచనం చెప్తుంది, విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొనిది. చూసారా, వీళ్ళ దగ్గర సమృద్ధి ఉన్నదంట. మరి 46వ వచనం మనం చదివితే, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినం దేవాలయం తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోను నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకొనుచున్నారు. కాబట్టి చూడండి, ప్రజలందరి దయ ఎప్పుడు పొందుకున్నారంట? వారు ప్రతిదినం దేవాలయంలో కూడుతున్నప్పుడు. హల్లెలూయా. ప్రతిదినము నాకు సమయం లేదు, నాకు ఖాళీ దొరకదు, నేను చాలా పనులలో నేను బిజీగా ఉంటాను, నాకు సమయం దొరికినప్పుడు, అనగా నా జీవితంలో కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు దేవుని నేను జ్ఞాపకం చేసుకుంటాను. అది కూడా ఏంటి? అవసరత తీరేంత వరకే. అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళా నేను చాలా పనులలో బిజీగా ఉంటాను అనే విధంగా ఇప్పుడు క్రైస్తవుల జీవితాలు అయిపోయినాయి. కాబట్టి ఏమవుతుంది? వారి కుటుంబాల్లో నెమ్మది లేదు, సుఖం లేదు, దేవుని యందు భయభక్తులు పోయినాయి, పరిశుద్ధ జీవితాలు కనపడటం లే. ఇక్కడ ఆది సంఘము ఎడతెగక ప్రార్థన చేస్తూ, దేవుని సేవకులతో బోధయందు, సహవాసము, రొట్టె విరుచుట్లో వారు ఇంటింట రొట్టె విరుస్తూ, మరి ప్రతి దినం దేవాలయంలో కూడుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏమైందంట? అన్ని విషయాల్లో సమృద్ధి వచ్చి వారు ఇతరులకు పంచిపెట్టేంత ఆశీర్వాదం. 45వ వచనం చెప్తే, ఇదిగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కూడా పంచిపెడుతున్నారంట. అంటే చూడండి, వాళ్ళకి కావలసినంత సమృద్ధి వచ్చేసింది. వాళ్ళు ప్రజలందరూ కూడా దయ పొందుకుంటున్నారు. సంఘము అభివృద్ధి చెందుతుందట. 47వ వచనం చెప్తుంది, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచూ ఉండెను. కాబట్టి సంఘము ఉజ్జీవంగా అభివృద్ధి చెందుతూ ఉంది. మరి అవన్నిటి కారణం ఏంటి? ఎడతెగని ప్రార్థన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఏ సంఘం అయితే ప్రార్థించే సంఘంగా ఉంటుందో, ఏ కుటుంబాలైతే ప్రార్థించే కుటుంబాలుగా ఉంటారో, ఏ క్రైస్తవుడైతే ప్రార్థించే క్రైస్తవుడుగా ఉంటాడో అతను దేవుని యందు భయభక్తుల్లో ఎదుగుతుంటాడు.
ఆమె పరిశుద్ధంగా జీవిస్తుంటది. వారి కుటుంబంలో నెమ్మది, వారి కుటుంబంలో సుఖమైనటువంటి అంటే ఆరోగ్యం, ఆశీర్వాదం అన్నీ వారి ఇళ్ళలో ఉంటాయి. బ్రదర్ నాకు ఇది బాగలేదు, మా కుటుంబంలో ఆ సమస్యలు, నాకు నిద్ర పట్టడం లేదు, నాకు ఒళ్ళంతా వ్యాధులే. ఏమిటి కారణం? ప్రార్థన లేదు. ప్రార్థించే అనుభవాలు లేవు. ప్రార్థిస్తున్నామంటే ముఖస్తుతి ప్రార్థన, కానీ దేవుని చిత్తానుసారమైన భారభరితమైన ప్రార్థనలు ఉండవు. ఏ విధంగా మనం ప్రార్థన చేయాలంట? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 4 రకాల ప్రార్థనలు చెప్పారు. ఏ విధంగా అంటే విజ్ఞాపనలు చేయాలా, ప్రార్థనలు చేయాలా, యాచనలు చేయాలా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. హల్లెలూయా. విజ్ఞాపనలు అంటే ఏంటి? ఎప్పుడైనా విజ్ఞాపనలు చేశారా? విజ్ఞాపన చేయడం ఏంటి? ప్రార్థన చేయడం వచ్చు. విజ్ఞాపన చేయడం అంటే ఒక రాజు కొరకు, మనుష్యుల కొరకు, అధికారుల కొరకు, దేవా వారిని దర్శించండి ప్రభువా, వారిని మార్చండి ప్రభువా, వారి జీవితాల్లో అయినా దీవెనకరంగా మార్చండి, వారు మాకు మేలు చేయవారిగా మార్చండి అయినా. మరి వారు చేస్తున్నటువంటి అన్యాయం కావచ్చు, తప్పిదాలు కావచ్చు, వాటి విషయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టాల, విజ్ఞాపన చేయాలి వారు మారేంత వరకు. మరి విధవరాలు లూకా సువార్త 18వ అధ్యాయంలో అన్యాయస్తుడైన న్యాయాధిపతిని బట్టి ఆమె విడువకు మొరపెట్టిందట. ఆఖరికి ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏం చేశాడు? నన్ను ఇంతగా మరి మొరపెడుతున్న ఈమెకు పోనీ నాకు దేవుని భయం లేదు, కనీసం ఈమెకు మేలన్నా చేస్తాం. దేవుని భయం లేని అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంట. అతని జీవితం ఎవరు మార్చారు? ఎలా మారింది? ప్రార్థన. హల్లెలూయా. నా జీవితానికి సమస్య వస్తే కానీ నా నోట్లో ప్రార్థన రాదు, మా కుటుంబంలో కష్టం వస్తే కానీ నేను ప్రార్థన చేయను అనే విధంగా క్రైస్తవులు స్వార్థ ప్రియులైపోయారు. స్వార్థం. క్రైస్తవుల్లో సమస్య ఏర్పడితేనే నేను ప్రార్థన చేస్తాను, మాకు ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? దేవుడు దాన్ని అంగీకరించడంట. దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు ఎప్పుడైతే ఇటువంటి ప్రార్థన చేయవో నీకు నెమ్మది సుఖం ఉండదు, దేవుని యందు భయము భక్తులు తగ్గిపోతూ ఉంటాయి, పరిశుద్ధ జీవితము తగ్గిపోతూ ఉంటుంది. మనము ఇతరుల నిమిత్తము ప్రార్థన చేయకపోతే అది ఏమవుతుందంట? దేవుని వాక్యం చెప్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం మనం చదువుదాం. దేవుని వాక్యము ఇక్కడ సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు ఈ మాటలు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును, అది నాకు దూరమవునుగాక. కాబట్టి నేను నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయకపోతే నాకు పాపం వస్తుంది, నా మీదకి శాపం వస్తుంది అని చెప్పి సమూయేలు చెప్పడం లేదు. మీ కొరకు ప్రార్థన చేయకపోతే, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం, అది నాకు దూరం అయిపోనుగా. కాబట్టి దేవుని బిడ్డలు పాపపు మూట కట్టుకుంటున్నారు, పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. ఎటువంటి పాపము? ఏ పాపం చేస్తున్నారంటే ప్రార్థన చెయ్యని పాపం. అయ్యో పాపం అంటారన్నమాట. వీళ్ళకి ఏ పాపం చేయకపోయినా పాపం ఎట్ట చుట్టుకుంది అంటే ప్రార్థన చేయకుండా పాపం, వీళ్ళకి ప్రార్థన చేయకుండా పాపం పట్టుకుందా? అవును, దేవుని వాక్యం ఆ మాట చెప్తుంది, నేను చెప్పడం లేదు. కాబట్టి ప్రార్థన చేయడం మానుట వలన అంటే ఏంటి? సమూయేలు ప్రవక్త కంటిన్యూస్గా నిరంతరం ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేయడం నేను మానేశానంటే అంటే నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను, నేను దాన్ని మానను. మానితే నేనేమైపోతాను? దేవునికి విరోధమైన పాపినైపోతాను. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం
25వ వచనం మనం చదువుదాం. 25వ వచనం. దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రత కుమ్మరించు. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైతే ప్రార్థన చేయరో వారి వంశం మీద దేవుని ఉగ్రత కుమ్మరించండి అయ్యా. దేవుని కోపం ఆ యొక్క వంశం మీద వచ్చేసేయాలి, ఆ వ్యక్తి మీద కాదు. ఆ వంశము దేవుని ఉగ్రతతో నింపబడాలి అని ఇక్కడ ఇర్మియా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. అంత భయంకరమైన పరిస్థితి. ప్రార్థన చేయకపోతే మన వంశం మీదకి దేవుని కోపం వచ్చేస్తుంది. ఖచ్చితంగా ప్రార్థన చేయకపోతే మన వంశం మీదకి దేవుని ఉగ్రత. కాబట్టి క్రైస్తవుడు పాపం చేస్తున్నాడా? ఏ విధంగా పాపం చేస్తున్నాడు? నేను చర్చికి పోతున్నాను కదా, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను, ప్రతి కార్యక్రమం అందరితో సంతోషిస్తున్నాను, హలో హాయ్ అని పలకరిస్తాను. నేను అందరి ముందు ప్రార్థించినట్టు నటిస్తూ ఉంటాను, పాటలు పాడినట్లు నటిస్తాను, వాక్యం వినినట్టు ప్రవర్తిస్తాను. ఇవన్నీ నాకు మట్టుకే తెలుసు అనే విధంగా ఎంతో మంది క్రైస్తవులు. మళ్ళీ వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటంటే, మాకెందుకు బ్రదర్ దేవుడా మా ప్రార్థన వినడం లేదు, ఎందుకు మాకు జవాబులు రావడం లేదు, ఏమి మా కుటుంబంలో సమస్యలు పోవడం లేదు. దేవుడు అంటున్నాడు, ప్రార్థన చెయ్యనందువల్ల వంశం మీద దేవుని కోపం వస్తుంది. ప్రార్థన చేయడం మానితే పాపం. హల్లెలూయా. మనం ప్రార్థిస్తున్నామా? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? ఎటువంటి ప్రార్థనలు చేస్తున్నాం? మన ప్రార్థనలో యాచనలు ఉన్నాయా? మన ప్రార్థనలో విజ్ఞాపనలు ఉన్నాయా? మన ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతి ఉందా? మన ప్రార్థనలు కన్నీటి ప్రార్థనలుగా ఉంటున్నాయా? లేదా ఏదో ప్రార్థన చేశాను అనే విధంగా మనం ప్రార్థన చేస్తున్నాము. నీవు దీవించబడాలంటే నువ్వు ప్రార్థనలో ఎదగాలి. లోక సంబంధంగా ఏదైనా మీరు గమనించండి, అది ఏమవుతుంది, చిన్న చిన్నగా ఆ విషయంలో ఎదుగుతూ పైకి పోతుంటారు. చదువులు తీసుకోండి, ఉద్యోగం తీసుకోండి, లేదా ఇంకేదన్నా విషయంలో నిపుణత చూడండి. అన్నిట్లో ఏంటంటే రోజు రోజుకి దాంట్లో ఇంకా పైకి. ఆటలాడేవాడిని తీసుకోండి. ఆడే వ్యక్తి మొదట సరిగా ఆడడం రాదు, చిన్నగా నేర్చుకొని అందరిలోకి నేను టాప్లో పోవాలా అనే విధంగా పైకి వెళ్తుంటాను. కానీ ప్రార్థన విషయంకి వచ్చేసరికి అందరిలో కిందకి లాస్ట్ చివరికి ఏముంది, ప్రార్థన చేయడం నాకు రాదు, ప్రార్థన నేను చేయలేను. తప్పే లేదు, ప్రార్థన చేయడం రాకపోతే ఎవరికి సమస్య? ఎవరు చేయరో వాళ్ళకి సమస్య, అంతే. మిగతా వాటన్నిటిలో ఎదుగుతుంటారు, దేవునికి ప్రార్థించే విషయంలో తగ్గిపోతుంటారు. ఆ సమయం తగ్గిపోతుంది, ఆ ప్రార్థనలో గడిపే సమయమే లేకుండా అయిపోతుంది. అంత చాలా బిజీ. ఎవరు నిన్ను బిజీగా పెడుతున్నారు? ఒకటే, నిన్ను ప్రార్థనలో కూర్చొనివ్వని వ్యక్తి ఎవరంటే సాతానుడు. వాడే మనల్ని ప్రార్థనలో కూర్చున్నప్పుడే అన్ని జ్ఞాపకాలు, ప్రపంచమే మన మైండ్లోకి వచ్చి తిరుగుతుంటది. అన్ని జ్ఞాపకాలు వస్తుంటాయి. ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, ఆ సంగతి, ఈ కథ, అన్ని జ్ఞాపకం వచ్చి ప్రార్థనలు ఆగిపోతుంటాయి. ఎవరు ఆపుతున్నారు? సాతానుడు ఆపుతున్నాడు. దానివల్ల, ఎందుకంటే ప్రార్థించటం వల్ల నువ్వు మేలు పొందుకుంటావు అనేది వాడికి తెలుసు. ఇంకోటి, ప్రార్థించుట ద్వారా సాతాను యొక్క తంత్రములు నశించిపోతాయి. ఎందుకంటే మనం పోరాడేది మనుషులతో కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం. కాబట్టి క్రైస్తవ జీవితం ఒక పోరాటం లాంటిది.
మన కంటి ముందు కనపడరు, కాకపోతే మనుషుల్లో దూరి పనిచేస్తుంటాయి. పరిస్థితులు సమస్యాత్మకంగా తీసుకొని వస్తుంటాయి. ఎవరు? సాతానుడు, వారి యొక్క దురాత్మల సమూహాలు. వాటిని జయించే అద్భుతమైన ఆయుధం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ద్వారానే మనము అపవాదిని జయించగలం, దుష్టుడిని జయించగలం. ఎందుకంటే యేసు ప్రభువే ఏం చెప్తున్నాడు? మరి మార్కు సువార్త 9వ అధ్యాయంలో మరి మూగవైన చెవిటి దెయ్యాన్ని స్వస్థపరిచిన తరువాత శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మేమెందుకు ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం అంటే 29వ వచనంలో ఆయన అంటాడు, ప్రార్థన వలనే గాని లేదా ఉపవాస ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యం. అనేక కుటుంబాల్లో దెయ్యాలు తిష్టవేస్తున్నాయి. ఇప్పుడు దెయ్యాలతో సహవాసం, దెయ్యాలతో జీవితం. మనం అనుకోవచ్చు సమాల తోటలో కదా దెయ్యాలు ఉండేది. సమాల తోటలో కాదు, ఎక్కడ దేవుని భయం ఉండదో అక్కడ దెయ్యం ఉంటుంది. ఎక్కడ మనిషి దేవునికి లోబడ్డో అక్కడ దెయ్య క్రియలు ఉంటాయి. యేసు ప్రభు సమాజ మందిరంలో అనగా దేవుని ఆలయంలో వాక్యం బోధిస్తుండగా దెయ్యం పట్టినటువంటి స్త్రీ అక్కడ ఉండిందంట. కాబట్టి దెయ్యాలు ఎక్కడైనా ఉంటాయి. దెయ్యములు ఎక్కడైనా దేవుని మందిరంలో కూడా ఉంటాయి. ఎవడైతే దేవుని చిత్తానికి లోబడకుండా ఉంటాడో వాడిని ఖచ్చితంగా ఏదో ఒక బలహీనపరచు దెయ్యము వారిని ఆవహించి బలహీనపరచదు. ముఖ్యంగా ప్రార్థన చేయకపోతే, ప్రార్థించకపోతే. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మనము దేవునికి అనుకూలమైనటువంటి పని ఏదైనా ఉంది అనంటే, దేవునికి ఇష్టమైన పని ఏదైనా ఉందంటే నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే అది నీకు మట్టుకే మేలు కాదు, అందరికీ మేలంట. రాజుల కొరకు, మనుషులందరి కొరకు, అధికారుల కొరకు నువ్వు వారి కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే దేవుడు వారిని మారుస్తాడు, వాళ్ళ హృదయాలను మారుస్తాడు. ఎందుకంటే ఈ లోక యుగదేవత దుష్టుడు సాతానుడు ఏం చేస్తున్నాడు? మనుషుల్ని పట్టి వారి ద్వారా దుష్ట క్రియలు చేస్తున్నాడు. వాటి నుంచి తప్పించబడాలంటే దేవుని బిడ్డలైన మనం ప్రార్థన చేయడం ప్రారంభించాలి. వారి కొరకు విజ్ఞాపన చేయాలి. మనుషులందరి కొరకు మన కంటి ముందు దుష్టుడైన మనుషులు కనపడతారా, దేవా వాడిని మార్చు అని మనం ప్రార్థన చేయాలి. రాజులు అంటే పొలిటికల్ లీడర్స్ కావచ్చు, మరి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అంటే వాళ్ళే, అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు, మరి గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే అధికారులు, రకరకాల విధాలైనటువంటి అధికారులు, వీళ్ళందరి కొరకు మనం ఏం చేయాలంట? వీళ్ళందరి కొరకు మనం విజ్ఞాపన చేయాల, ప్రార్థన చేయాల, యాచన చేయాలి, కృతజ్ఞతాసు చెల్లించాల. వాళ్ళు మంచి చేశారా, మేలు చేశారా, దేవా ఆయన ద్వారా చేసిన కార్యం బట్టి నీకు వందనాలయ్య, స్తోత్రాలు అంటూ వారిని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ఎందుకని? వీరందరినీ కూడా దేవుడే ఆ స్థితిలోనికి వారిని కూర్చుండబెట్టాడు. కాబట్టి వారిని మంచి కార్యాలు వాళ్ళు చేసేందుకు, దేవుని చిత్తానుసారంగా వారు పని చేయుటకు మనం ఏం చేయాలంట? వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి కొరకు మనం ఎప్పుడైతే నిజంగా ప్రార్థిస్తామో వారు అనుకూలమైన పనులు చేస్తారు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమా 13వ అధ్యాయం దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. 1వ వచనం చదువుదాం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలన, ఏలైనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారం లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడ్డాయి. హల్లెలూయా. కాబట్టి అధికారులన్నీ కూడా దేవుని వలనే నియమించబడ్డాయి. మరి 3వ వచనం చెప్తుంది, 3-4 వచనాలు. ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యాలకు భయంకరులు కారు. నీకు మేలు కలుగునట్లు అధికారులు దేవుని పరిచారకులు. అధికారులు ఎవరంట? దేవుని పరిచారకులు. కానీ వారు అపవాదికి లోబడిపోతే
అపవాది క్రియలు చేస్తారు. దేవుని బిడ్డలైన మనం ప్రార్థన చేసినప్పుడు వారి మంచి పనులు చేస్తారు. వారిని దేవుడు ఉపయోగించుకుంటాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మొదట మనకు అప్పగించిన పని సంఘముగా మనం ప్రార్థన చేస్తున్నామా? మనము ఒంటరిగా మొరపెడుతున్నామా? కుటుంబంగా ప్రార్థన చేస్తున్నామా? మనము మన బిడ్డలకి ఈ విధంగా ప్రార్థన చేయడం నేర్పిస్తున్నామా? మరి ఇవన్నీ మనం చేయనప్పుడు మనము సుఖంగా, నెమ్మదిగా, మరి దేవునియందు భయం భక్తి కలిగి పరిశుద్ధతలో మనం ఎప్పుడు ఎదుగుతాం? కాబట్టి ఇవి మనకు కావాలి అంటే అవి మనం చెయ్యాలి. మన జీవితాల ఆశీర్వాదం ఉండాలంటే మనము ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు? ఎల్లప్పుడూ. దానికి ఒక సమయం లేదు ప్రార్థన చేయడానికి. నువ్వు ఎక్కడున్నా కూడా నీ మనసుతో ప్రార్థన చెయ్యి, నీ హృదయంతో మొరపెట్టు. నిరంతరము ప్రార్థన చేసినందువలనే ఆది సంఘం అన్ని విషయాలు అభివృద్ధి చెందింది. ఈ దినంలో సంఘాలు ఎందుకు ఎండిపోతున్నాయి? సంఘాల్లో మరి అభివృద్ధి లేదు, ఉద్యోగం లేదంటే ప్రార్థన లేదు. ప్రార్థన తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు సంఘాల్లో జరుగుతుంటాయి. ప్రార్థన అనంటే సంఘానికి ఎవ్వరు రారు. అతి కష్టం రావడానికి. వచ్చిన వాళ్ళు కూడా చాలా కొద్ది మందే హృదయపూర్వకంగా మొర పెడతారు. పేరుకి వచ్చి కనబడిపోయే వాళ్ళు ఎక్కువ మంది. కాబట్టి ఈ దినము మనం పరీక్షించుకుందాం. పరిస్థితులను గమనించి, దేశ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు భయంకరంగా మారుతుండగా మనం ప్రార్థన చేస్తున్నామా? మనం ప్రార్థించే కుటుంబంగా మనం ఉన్నామా? మన సంఘం ప్రార్థిస్తుందా? నీవు ప్రార్థన చేస్తున్నావా? ప్రశ్నించుకొని ఆ విధంగా మనం సరి చేసుకున్నప్పుడు ఏమవుతుంది? మనము సంపూర్ణ భక్తిలో ఎదుగుతాం, పరిశుద్ధతలో ఎదుగుతాం, నెమ్మదిగా సుఖంగా మనం జీవిస్తాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపాయకరమైన దినాల్లో మేము ఉంటూ ఉన్నాం నాయన. మరి ఇటువంటి దినాల్లో మేము దేవుని యందు భయము భక్తి కలిగి పరిశుద్ధతలు ఎదిగేందుకు, మా కుటుంబాలు నెమ్మదిగా సుఖంగా జీవించేందుకు, ఆరోగ్యంగా ఆశీర్వాదంగా ఉండేందుకు, అన్నిటికంటే అధికముగా ముఖ్యముగా ప్రార్థన చేయాలి అని మీరు సెలవిస్తున్నందుకు స్తోత్రం. ఈ దినముల్లోనైనా సంఘాల్లో ప్రార్థనలు లేవు, క్రైస్తవ కుటుంబాల్లో ప్రార్థనలు లేవు. అనేకులు నైనా పేరుకి నైనా మరి వారు ప్రార్థిస్తున్నారు, వారికి సమయం ఉంటే ప్రార్థిస్తారు, మరి లేకపోతే ప్రార్థన చేయడం లేదు తండ్రి. అందువలనే అనేక కుటుంబాల్లో సమస్యలు, అనేక కుటుంబాల్లో ఇబ్బందులు, శోధనలు అయినా మా కుటుంబాలను ప్రార్థించే కుటుంబాలుగా, మా సంఘాలను ప్రార్థించే సంఘాలుగా అభిషేకించండి తండ్రి. ప్రార్థన జీవితాన్ని సరిచేయండి, ప్రార్థన ఆత్మతో అభిషేకించండి తండ్రి. మొరపెట్టేవారిగా, ప్రార్థించేవారుగా, యాచించేవారుగా, విజ్ఞాపన చేయువారిగా, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మమ్మల్ని ఆశీర్వదించమని, నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.